హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాన్ సిటీ. అర్జున్ దాస్, అన్నాబెన్, యోగి బాబు ప్రధానంగా నటించిన ఈ తమిళ్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో అందుబాటులో ఉంది మరి. ఇదొక క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ మూవీగా చెప్పొచ్చు. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 29 మినిట్స్‌గా ఉంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. మరి మూవీ చూసిన తర్వాత నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది భయ్యా. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. మూవీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ప్లాట్ ఏంటో చూద్దాం. శరవణన్ తన భార్య, తల్లి, కొడుకు ఇంకా బావమరిదితో కలిసి ఒక మెస్ నడుపుకుంటూ జీవిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు స్కూల్‌కెళ్ళిన శరవణన్ కొడుకు కిడ్నాప్‌కు గురవుతాడు. మరి ఆ కిడ్నాప్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అసలు వాళ్ళు నిజంగా ఒకే ఫ్యామిలీనా? తర్వాత ఏం జరిగింది? అనేది స్టోరీ. మూవీ స్టార్టింగే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది భయ్య. పిల్లాడు కిడ్నాప్ అవ్వడం, అసలు ఒకే ఫ్యామిలీగా ఎలా మారారు అనేది ఒక 7 ఇయర్స్ బిఫోర్ వాళ్ళ లైఫ్ ఏంటి? ఎలా కలిసారు? అనేది చూపిస్తారు. మూవీ అక్కడక్కడ కాస్త స్లోగా సాగదీసినట్టు అనిపించింది. రన్ టైమ్ కొంచెం ఎక్కువైందనే ఫీలింగ్ అయితే కలిగింది. మిగతా మూవీ అంతా బానే అనిపించింది. కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పొచ్చు. కానీ ఎమోషన్ సీన్స్ బాగున్నాయి. యోగి బాబు వాళ్ళ మదర్‌తో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈజీగా వచ్చే మనీ ఎక్కువ కాలం నిలవదు అనే కాన్సెప్ట్‌తో బానే తీశారని చెప్పొచ్చు. మనీ కోసం వేసే ఎత్తులు, స్కామ్‌లు బానే చూపించారు. కానీ కొన్ని సన్నివేశాలు లాజిక్‌లెస్‌గా అనిపించాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ బాగుంది. ఆ తర్వాత కాస్త స్లోగా అనిపించింది. సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ నుండి బాగా అనిపించింది. క్లైమాక్స్ పర్వాలేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ కూడా వినడానికి బాగా అనిపించాయి. విజువల్స్ బాగున్నాయి. యాక్టింగ్ పరంగా అందరూ బానే చేశారని చెప్పొచ్చు. ఓవరాల్‌గా నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది భయ్య. మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.